దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు ఘనంగా నిర్వహించారు. స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, తెలంగాణ ఉమెన్ కోఆపరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి పోటీలను ప్రారంభించి వాటిలో పాల్గొన్నారు. ఇక ఈ పోటీలలో రౌండ్ కుర్చీల పోటీలను, అదేవిధంగా స్పీడ్ రన్నింగ్ పోటీలను మహిళల కోసం ఏర్పాటు చేశారు. ఈ పోటీలో మహిళలు శోభారాణి ఉత్సాహంగా పాల్గొన్నారు. అసోసియేషన్ నుంచి చాలా గొప్పగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 60 సంవత్సరాలు వాళ్ళు గవర్నమెంట్స్ ఉద్యోగంలో ఎన్నో సేవలు అందించి రిటైర్డ్ అయిన తర్వాత పెన్షనర్స్గా ఉన్న సమయంలో ఇటువంటి కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. రాబోయే రోజుల్లో ఎటువంటిదైనా కూడా ఈ స్పోర్ట్స్కి సంబంధించిన ఈవెంట్స్ మీరు ఏవి తీసుకున్నా వారందరికీ కూడా కావాల్సిన సదుపాయాలు చేయడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సిద్ధంగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వారందరూ అడిగింది ఒకటే, పెన్షనర్స్ అందరికీ కూడా వారికి హెల్త్ కార్డ్స్ కావాలని అడగడం జరిగింది. తప్పకుండా హెల్త్ కార్డ్స్ సంబంధించిన ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా ఈ పెన్షనర్స్ ఎంతమంది వాళ్ళందరికీ ఆ హెల్త్ కార్డు ఇచ్చే విధంగా మా తరపు నుంచి కూడా తప్పకుండా వారికి సపోర్ట్ చేస్తాం అని కూడా తెలియజేస్తాం. వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. వీరందరికీ ఎందుకంటే ఎన్ని రోజులు వారి డిపార్ట్మెంట్లలో ఈ రాష్ట్రానికి ఎంతో సేవలు ఇచ్చినారు. ఈరోజు వాళ్ళు రెస్ట్ తీసుకునే సమయంలో వారికి కూడా మనందరం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దానికి పూర్తి సహాయ సహకారాలు నేను చేస్తానని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇటువంటి చిన్న స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏవైతున్నాయో వారందరికీ వాటిలో ఇంకా అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సిద్ధంగా ఉందని తెలియజేయడం కూడా మహిళలు ఇక్కడ క్రీడా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ వయసులో వాళ్ళు ఆటలు ఆడాలి, ఆరోగ్యంగా ఉండాలని ఒక కాన్సెప్ట్ రావడం అనేది చాలా సంతోషకరం. అయితే వాళ్ళు 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు సుమారుగా ప్రభుత్వంలో అనేక వివిధ విభాగాలలో పనిచేసి ప్రభుత్వానికి ప్రజలకు సేవలు అందించినటువంటి వీళ్ళు ఇవాళ రిటైర్ అయిన తర్వాత అదే ఉత్సాహంతో వాళ్ళ ఆ రోజు ఎంతైతే ఉత్సాహంతో ఉద్యోగంలో పాల్గొన్నారో అదే ఉత్సాహంతో వాళ్ళ మరింత రెట్టింపు